హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2021లో రిలీజ్ అయిన ఆర్కెన్ అనే వెబ్ సిరీస్ సీజన్ 1 6th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్ గా మరియు సస్పెన్స్ గా ఉంటుంది. పార్ట్ 1 to 5 ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చూడని వాళ్ళ ముందు ఆ వీడియోస్ ని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈసారి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి విక్టర్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. విక్టర్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల వాకింగ్ స్టిక్ తోనే నడిచాడు. అందువల్ల అతని వయసులో ఉన్న చిన్నపిల్లలతో ఆడుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకసారి విక్టర్ ఒక చిన్న బోట్ ని రెడీ చేసి దాన్ని నీటిలో వదిలి ఆడుకుంటున్నప్పుడు ఆ బోట్ ఒక గుహ లోపలికి వెళ్ళిపోతుంది. విక్టర్ కూడా దాన్ని ఫాలో చేసుకుంటూ ఆ కేవ్ లోనికి వెళ్లి చూస్తే అక్కడ ఒక సైంటిస్ట్ ఆ బోట్ ని పట్టుకుని చిన్న విక్టర్ ని చూసి సర్ప్రైజ్ అయ్యి దీన్ని నువ్వే తయారు చేస్తావా అని అడుగుతాడు. యాక్చువల్లీ ఈ సైంటిస్ట్ పేరు సింగ్డ్. ఆ కేవ్ లో సింగ్డ్ తో పాటు ఒక భయంకరమైన మాన్స్టర్ ఉండడం చూసిన విక్టర్ అది ఏంటని అడుగుతాడు. దానికి అతను తన పేరు రియో, తనని నేనే క్రియేట్ చేశాను, నువ్వు తనని చూసి భయపడకని సింగ్డ్ విక్టర్ కి ఒక పువ్వుని ఇచ్చి దాన్ని రియోకి ఇవ్వమంటాడు. ఆ పువ్వుని రియో తినడం చూసి విక్టర్ సంతోషపడినప్పుడు సింగ్డ్ తను ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతుంది, నేను తనని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. ఆ విషయం విని అప్సెట్ అయిన విక్టర్ సింగ్డ్ దగ్గర నేను కూడా మీకు ఇందులో హెల్ప్ చేయవచ్చా అని అడిగినప్పుడు సింగ్డ్ అందుకు ఒప్పుకొని విక్టర్ కి అతనికి తెలిసిన నాలెడ్జ్ ని నేర్పిస్తాడు. అక్కడ కట్ చేస్తే ప్రెసెంట్ లో విక్టర్ పిల్టోవర్ లో ఒక ఎత్తైన చోట్లో కూర్చుని చిన్నప్పుడు అతను ఆడుకునే ఆ చోటుని చూస్తూ ఆ ఫ్లాష్ బ్యాక్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అక్కడికి హెమర్డింగర్ వచ్చి నీ హెల్త్ బాగాలేదన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది విక్టర్, అయినా బాధపడకు, నా లైఫ్ టైంలో నేను చూసిన వాళ్ళలో నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్, ఈ సమయంలో నువ్వు నీ అచీవ్మెంట్స్ అన్నిటిని తలుచుకొని గర్వపడాలని చెప్పి అతను విక్టర్ ని ఓదార్చుతాడు. తరువాత విక్టర్ మళ్ళీ అతని ల్యాబ్ కి వెళ్లి అతని రీసెర్చ్ ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్న క్రిస్టల్ చాలా డిఫరెంట్ గా ఉండడాన్ని నోట్ చేస్తాడు. అప్పుడు అతనికి నిన్నటి రాత్రి అతను స్పృహ కోల్పోయే ముందు అతని రక్తాన్ని ఆ క్రిస్టల్ అబ్జర్వ్ చేసిన విషయం గుర్తుకొస్తుంది. మరోపక్క అండర్ గ్రౌండ్ లో వైలెట్ ఇంకా ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలుసుకున్న సిల్కో సివికాతో పాటు ఇంకొంతమంది మనుషులని తనని ఇంకా ఎన్ఫోర్సర్ ని చంపమని చెప్పి పంపించుంటాడు. కానీ వీళ్ళు వాళ్ళ కోసం వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న వైలెట్ ఇంకా క్లైటన్ ఒక పెద్ద లోయలో దూకి వాళ్ళ కంట్లో పడకుండా తప్పించుకుంటారు. ఆ సమయంలో వీళ్ళిద్దరిని దూరంలో నుంచి ఆ ఫైర్ లైట్స్ లీడర్ చూస్తున్నట్టు మనకి చూపిస్తారు. అలాగే ఆ బార్ లో పౌడర్ సిల్కో మనిషి ఒక అతని దగ్గర నీ ఫ్రెండ్స్ అందరూ సివికాతో పాటు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. దానికతను నాకు సరిగ్గా తెలియదు, కానీ సిల్కో ఎవరో ఇద్దరు అమ్మాయిల కోసం వెతుకుతున్నాడని చెప్తాడు. పౌడర్ కి ఆ ఇద్దరు అమ్మాయిలు వైలెట్ ఇంకా క్లైటన్ అన్న విషయం తెలియదు. తను మరైతే నన్నెందుకు పిలవలేదని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయానికి సివికా సిల్కో రూమ్ కి వచ్చి మేము తనని మిస్ చేసేసామని చెప్తుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ లో ఉన్నది సిల్కో కాదు, పౌడర్. తను సివికా పైన ఒక గ్యాస్ ని రిలీజ్ చేసి తనని పట్టుకుని ఇందుకి నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావని అడుగుతుంది. అందుకు సివికా కూడా ఇంకెవరు మీ అక్క వైలెట్ అని చెప్పడంతో అబద్ధం చెప్పకు, తను చనిపోయింది, నువ్వు నిజం చెప్పకపోతే నీ ఇంకో చెయ్యిని కూడా కట్ చేసేస్తానని పౌడర్ తనని బెదిరిస్తుంది. నేను చెప్పేది నిజమే, నీ అక్క ఇంకా ప్రాణాలతోనే ఉంది, అయినా నువ్వు అనుకున్నట్టు తను ఇప్పుడు ముందులా లేదు, తను నిన్ను పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు తను మనందరికి ద్రోహం చేస్తూ ఒక ఎన్ఫోర్సర్ తో పాటు తిరుగుతుందని సివికా పౌడర్ దగ్గర చెప్తుంది. అది విన్న పౌడర్ ఫీల్ అయి నిజమేంటో తెలుసుకోవడం కోసం వైలెట్ ని వెతుకుతూ వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇంకో పక్క మార్కస్ అతని డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చి అతని కూతురు రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ సిల్కో అతని కూతురుతో పాటు ఆడుకుని ఉంటాడు. యాక్చువల్లీ మార్కస్ వైలెట్ ని పట్టుకున్నాక తనని చంపేశానని సిల్కోకి అబద్ధం చెప్పి వైలెట్ సేఫ్ గా ఉండడం కోసం తనని జైల్లో బంధించాడు. అయినా తను ఇప్పుడు తప్పించుకోవడం వల్ల సిల్కోకి నిజం తెలిసిపోయింది కాబట్టి అతను అబద్ధం చెప్పినందుకు మార్కస్ కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. దానికి మార్కస్ అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వమని సిల్కోని బతిమాలుతూ ఎన్ఫోర్సర్స్ అందరి సహాయంతోనూ నేను లేన్స్ మొత్తాన్ని చెక్ చేసి తను ఎక్కడున్నా ట్రాక్ చేసి పట్టుకుంటా, ఈసారి నేను తనని ఖచ్చితంగా చంపేస్తానని చెప్పడంతో సిల్కో ఇదే నీ ఆఖరి ఛాన్స్, వైలెట్ తో పాటు క్లైటన్ ని కూడా చంపేయని చెప్తాడు. ల్యాబ్ లో విక్టర్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అతను జేస్ ని పిలిచి అతని దగ్గర ఈ హెక్స్టెక్ క్రిస్టల్ ఆర్గానిక్ మ్యాటర్ తో రియాక్ట్ అవుతుంది, చనిపోతున్న జీవులకి ఇది మళ్ళీ ప్రాణం పోయగలదని చెప్పి విక్టర్ వాడిపోతున్న ఒక చిన్న చెట్టుని ఈ క్రిస్టల్ పవర్స్ తో హెల్దీగా మరియు పెద్దదిగా మార్చి చూపిస్తాడు. ఇలాంటి ఒక శక్తిని మనం ఇప్పటి వరకు చూడలేదు జేస్, దీనితో మనం ఎడారిలో కూడా చెట్లు పెంచొచ్చు, స్వాన్ సిటీలో పొల్యూట్ అయిన ఎయిర్ ని మనం ప్యూరిఫై చేయొచ్చు, ఇది మనం చేసిన సెకండ్ రెవల్యూషనరీ ఇన్వెన్షన్ అని విక్టర్ సంతోషంగా చెప్తాడు. జేస్ కూడా ఎగ్జైట్ అయి అవును దానితో పాటు నిన్ను కూడా క్యూర్ చేయొచ్చని జేస్ అంటుండగా ఆ చెట్టు బూడిదైపోతుంది. నా జబ్బుని నయం చేసేంత వరకు మన దగ్గర టైం లేదు జేస్, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతి చెట్టు కొంచెం సేపటిలో ఇలానే బూడిదైపోతుంది, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదని చెప్తాడు. అందుకు జేస్ కంగారు పడక విక్టర్ నేను వెళ్లి హెమర్డింగర్ ని తీసుకొస్తాను, మన ముగ్గురం కలిసి ఈ ప్రాబ్లం ని ఎలా అయినా సాల్వ్ చేసి నిన్ను కాపాడదామని చెప్తాడు. అయినా వీళ్ళిద్దరూ హెమర్డింగర్ ని తీసుకొచ్చి అతనికి ఈ హెక్స్టెక్ మ్యాట్రిక్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను దాన్ని చూసి మీరు దయచేసి దీన్ని డిస్ట్రాయ్ చేసేయండి, మనం ఆర్కెన్ లో నుంచి ఎక్కువ పవర్ ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాం, 200 సంవత్సరాలకి ముందు పిల్టోవర్ ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసిన క్రిస్టల్ దీనికన్నా పెద్దదేమీ కాదు, మనకి ఈ క్రిస్టల్ గురించి పూర్తిగా
పూర్తిగా తెలీదు. మీరు దీనిపైన రీసెర్చ్ చేద్దామని చిన్న తప్పు చేసినా మళ్ళీ మనకి అదే పరిస్థితి వస్తుందని చెప్తాడు. హేమర్డింగర్ ప్రతిసారి ఇలానే చెప్తున్నాడు కాబట్టి జేస్ కి కోపం వచ్చి, ఈసారి నేను మీరు చెప్పేది వినను ప్రొఫెసర్, విక్టర్ ని కాపాడమే నాకు ముఖ్యమని చెప్తాడు. వీళ్ళిద్దరూ కౌన్సిలర్స్ కాబట్టి ఇక ఈ మ్యాట్రిక్స్ ని డిస్ట్రాయ్ చేయాలా వద్దా అనే దాన్ని కౌన్సిల్ లో ఓటింగ్ వేసి నిర్ణయించబోతున్నారు. అండర్ సిటీలో లోయలో దాగునున్న వైలెట్ ఇంకా క్లైటన్ కి వాళ్ళ చుట్టూ ఎవరో ఉన్నట్టు అనిపించి టార్చ్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఉండే మనుషులు లైట్ ని చూసి భయపడతారు. వీళ్ళందరూ ఒకప్పుడు సిల్కో మనుషులే, కానీ వీళ్ళు షిమ్మర్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వీళ్ళ బాడీ సగం సగం డీకంపోజ్ అయి నరాలన్నీ తేలిపోతూ చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. షిమ్మర్ కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. సివికా పొడి చేయడం వల్ల వైలెట్ ఇప్పుడు కొంచెం కూడా నడవలేకపోతుంది. తనకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే తను ఇంకొంచెం సేపట్లో చనిపోతుంది కాబట్టి క్లైటన్ తనని ఒక చోట్లో ఉండమని చెప్పి అక్కడ వీళ్ళకేమైనా హెల్ప్ దొరుకుతుందా అని చూడడం కోసం వెళ్తుంది. అప్పుడు షిమ్మర్ అడిక్ట్ ఒకతను క్లైటన్ దగ్గరికి వచ్చి, తను వైలెట్ కదా, ఒకప్పుడు తన తండ్రి వ్యాండర్ నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను మీకు సహాయం చేస్తానని చెప్పి అతను క్లైటన్ దగ్గర నన్ను ఫాలో చేయని నడుస్తాడు. క్లైటన్ కూడా వేరే దారి లేక అతని వెనకాలే వెళ్తుంది. ఆ వ్యక్తి తనని ఒక ఈవిల్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. క్లైటన్ ఆ డాక్టర్ దగ్గర వైలెట్ ని పొడి చేశారు, తను ఇప్పుడు చాలా సీరియస్ గా ఉందని జరిగింది చెప్పాక ఆ డాక్టర్ షిమ్మర్ ని యూజ్ చేసి ఒక మెడిసిన్ ని తయారు చేస్తుంది. అయినా దాన్ని కొనేందుకు క్లైటన్ దగ్గర డబ్బు లేకపోవడంతో తను ఎక్స్చేంజ్ కోసం తన గన్ని ఇచ్చి ఆ మెడిసిన్ ని తీసుకుంటుంది. పిల్టోవర్ లో మార్కస్ జేస్ ని కలిసి సిల్కో ఇచ్చిన పౌడర్ గ్రెనేడ్ ని అతనికి చూపించి, ఇది ఫైర్ లైట్స్ అనే ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కి చెందినది, సిటీలో జరిగిన 2 అటాక్స్ లోనూ ఈ బాంబ్స్ ని యూజ్ చేశారు, సో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మన పైన అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మార్కస్ జేస్ దగ్గర చెప్తాడు. అయితే అటాక్స్ ని ఎలా ఆపగలమని జేస్ అడిగినందుకు ఫైర్ లైట్స్ స్వాన్ సిటీకి చెందిన వాళ్ళు, సో ఆ సిటీకి మనకి మధ్య ఉన్న బ్రిడ్జ్ లో సెక్యూరిటీని ఫుల్ టైట్ చేద్దాం, అలాగే అటువైపు వెళ్లి అందరినీ కేర్ఫుల్ గా చెక్ చేద్దామని అంటాడు. సరే అని జేసీ ఐడియాకి ఒప్పుకొని అతని ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మార్కస్ కి పర్మిషన్ ఇస్తాడు. అక్కడ కట్ చేస్తే చాలా సేపు తర్వాత ఆ కౌన్సిల్ లో మీటింగ్ అరేంజ్ చేసి ఆ హెక్స్టెక్ మ్యాట్రిక్స్ ని ఏం చేయాలో అని డిస్కస్ చేస్తున్నట్టు చూపిస్తారు. అందులో హేమర్డింగర్ ఆ హెక్స్టెక్ మ్యాట్రిక్స్ ని డిస్ట్రాయ్ చేయడమే మంచిదని చెప్పినప్పుడు జేస్ ఆవేశపడి అండర్ సిటీలో చాలా మంది షిమ్మర్ ని యూజ్ చేస్తున్నారు, ఫైర్ లైట్స్ మన సిటీ పైన కంటిన్యూస్ గా అటాక్ చేసి ఇప్పటికే చాలా మంది ఎన్ఫోర్సర్ ని చంపేశారు. ఇలా పిల్టోవర్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది, అయినా మీరు వాటన్నిటిని పట్టించుకోకుండా గతం గురించి ఆలోచిస్తున్నారు. పిల్టోవర్ కి ఫ్యూచర్ గురించి ఆలోచించే లీడర్స్ కావాలి. ప్రొఫెసర్ హేమర్డింగర్ మన ఊరి కోసం చాలా సంవత్సరాలు సర్వీస్ చేశారు, అయినా ఇక ఆయనకి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చేసిందని నేను అనుకుంటున్నానని జేస్ మిగతా కౌన్సిలర్స్ ని వచ్చేయమంటాడు. జేస్ చెప్పేది కూడా ఒక రకంలో నిజమే కాబట్టి అక్కడున్న కౌన్సిల్ మెంబర్స్ లో ఒక్కరు కూడా కాదనకుండా ప్రతి ఒక్కరు హేమర్డింగర్ రిటైర్మెంట్ కి వచ్చేస్తారు. మరోవైపు అండర్ గ్రౌండ్ లోయలో క్లైటన్ వైలెట్ కి ఆ షిమ్మర్ మెడిసిన్ ని ఇస్తుంది. ఆ మెడిసిన్ చాలా పవర్ఫుల్ అయి ఉండడం వల్ల వైలెట్ కి కొన్ని క్షణాలలో తన గాయం నయమైపోతుంది. తరువాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించే లోపే ఆ చోటికి సిల్కో వస్తాడు. అతన్ని చూసిన వైలెట్ కోపంలో పౌడర్ ని నువ్వేం చేసావని అడిగినప్పుడు అతను, పౌడర్ ఎవరు, తన పేరు జింక్స్, తను నా కూతురని చెప్పి అతను షిమ్మర్ ని అక్కడుండే అతని మనుషులకి ఇస్తాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద మాన్స్టర్స్ లో మ్యూటేట్ అయి వీళ్ళపై దాడి చేయడం కోసం వచ్చినప్పుడు వైలెట్ అక్కడ సపోర్ట్ కి ఉన్న ఒక కర్రపై గట్టిగా పనిచేసి ఒక పెద్ద బిల్డింగ్ ని కూలిపోయేలా చేసి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఆ క్రాష్ లో సిల్కో జస్ట్ మిస్ లో ఎస్కేప్ అవుతాడు. అండ్ అలాగే వైలెట్ ఇంకా ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలుసుకున్నాక పౌడర్ ఆ స్వాన్ సిటీలోనే ఉండే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కుతుంది. చిన్నప్పుడు లైక్ ఎపిసోడ్ 3లో వైలెట్ పౌడర్ కి ఒక ఫ్లైర్ గన్ ఇచ్చి, దీన్ని నువ్వు లైట్ చేస్తే నువ్వు ఎక్కడున్నా నేను నీ కోసం వస్తానని చెప్పుంటుంది కదా, ఆ ఫ్లైర్ గన్ ని తను ఇప్పుడు లైట్ చేస్తుంది. ఇక్కడ క్లైటన్ తో పాటు సిల్కో దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడుతున్న వైలెట్ ఆ సిగ్నల్ ని చూసి స్టన్ అవుతుంది. ఆ ఎగ్జాక్ట్ టైంలో సైడ్ బై సైడ్ మార్కస్ బ్రిడ్జ్ దగ్గర ఫుల్ సెక్యూరిటీని పెంచి సిల్కో చెప్పినట్టే వైలెట్ మరియు క్లైటన్ ని చూస్తే కాల్చి చంపేయాలని వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ మనకి మళ్ళీ విక్టర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని కంటిన్యూ చేసి చూపిస్తారు. రియో పరిస్థితి నార్మల్ అయ్యాక విక్టర్ ఒక రోజు ఆ గుహలో ఉండే ల్యాబ్ కి వచ్చి చూస్తే అక్కడ సింగ్డ్ రియో బ్లడ్ ని తీసి దానిపైన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు. అది చూసి భయపడిన విక్టర్ మీరేం చేస్తున్నారని ఆ సైంటిస్ట్ ని అడిగినప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తను చనిపోకూడదని చెప్తాడు. ప్రెసెంట్ లో విక్టర్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ల్యాబ్ కి వెళ్లి చూస్తే ఆ సైంటిస్ట్ ఇప్పుడు కూడా రియోని జార్లో వేసి ప్రాణాలతో ఉంచి దానిపైన రీసెర్చ్ చేస్తుంటాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే షిమ్మర్ అనేది వేరే ఏంటో కాదు, రియో రక్తం. అండ్ మనం ఫస్ట్ ఎపిసోడ్ లో సిల్కోతో పాటు చూసిన సైంటిస్ట్ కూడా ఇతనే. సిల్కో వైలెట్ ని మిస్ చేస్తున్న టెన్షన్ లో అతను అతని ఆఫీస్ కి వచ్చి చూస్తే అక్కడ పౌడర్ సెవిక్ అని కట్టిపెడేసి తన శరీరం పైన సిల్కో ఒక అబద్ధాల కోరుని రాసుంటుంది. ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ పైన ఉన్న పౌడర్ తన చేతిలో ఉన్న ఫ్లైర్ గన్ పూర్తిగా కాలిపోయాక కూడా వైలెట్ ఇంకా అక్కడికి రాలేదని తను బాధపడుతున్నప్పుడు కరెక్ట్ గా అదే సమయానికి వైలెట్ ఆ చోటిని చేరుకుంటుంది. వైలెట్ పరిగెట్టి వచ్చి పౌడర్ ని హక్ చేసినప్పుడు పౌడర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత తన అక్కని చూసిన ఆనందంలో కన్నీరు వదిలి ఏడుస్తుంది. వైలెట్ పౌడర్ దగ్గర నేను నీకోసం తిరిగి రావాలనుకున్నా, అయినా ఆ సమయంలో ఎన్ఫోర్సర్స్ నన్ను అరెస్ట్ చేశారు, ఇన్ని సంవత్సరాలుగా నేను జైల్లోనే ఉండిపోయా, నీకేమైందనేది కూడా తెలియకుండా నేను చాలా బాధపడ్డానని వైలెట్ చెప్తుంది. దానికి పౌడర్ నువ్వు వెళ్ళిపోయాక నా జీవితం మారిపోయింది, నేను కూడా మారిపోయా, తప్పైన దారిని ఎంచుకున్నానని తను వైలెట్ కి సారీ చెప్తుంది. ఏం పర్వాలేదులే, మనమిద్దరం
ఒకటైపోయాం, అదే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అని వైలెట్ పౌడర్ ని ఓదార్చుతున్నప్పుడు అక్కడికి క్లైటన్ వస్తుంది. ల్యాబ్ లో ఎక్స్ప్లోషన్ జరిగాక పౌడర్ మరియు క్లైటన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు కనుక పౌడర్ తన గన్ని క్లైటన్ వైపుకి ఏం చేసి వైలెట్ దగ్గర తన నీతో ఏం చేస్తుందని అడుగుతుంది. దానికి వైలెట్ తనని ఏమీ చేయకు, తన నా ఫ్రెండ్ అని చెప్పినప్పుడు అయితే సివికా చెప్పింది నిజమేనా, నువ్వు ఒక ఎన్ఫోర్సర్ తో కలిసి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదా అని పౌడర్ కి వైలెట్ పైన సందేహం కలుగుతుంది. నువ్వు ఇప్పుడు ఈ జెమ్స్టోన్ కోసమే నాతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా అని పౌడర్ అడిగినందుకు నువ్వు అసలు ఏం చెప్తున్నావో నాకేం అర్థం అవ్వట్లేదు, ఆ స్టోన్ ఏంటో కూడా నాకు తెలియదని వైలెట్ పౌడర్ దగ్గర చెప్తుంది. అది విని ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరిని నమ్మాలా అని పౌడర్ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఫైర్ లైట్స్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తారు. ఫైర్ లైట్స్ ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారా అని కూడా వీళ్ళకేమీ అర్థం కాదు. వైలెట్ మరియు పౌడర్ ఫైర్ లైట్స్ తో పాటు సీరియస్ గా ఫైట్ చేస్తుంటే క్లైటన్ పౌడర్ చేతిలో నుంచి కింద పడిన జెమ్స్టోన్ ని తీసుకోవడం కోసం వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఆ ఫైర్ లైట్స్ అందరినీ బాగా కొడుతుంటారు. ఫైట్ మధ్యలో పౌడర్ షూట్ చేసే బుల్లెట్స్ వైలెట్ కి చాలా దగ్గరలో నుంచి వెళ్తాయి. అది చూసిన వైలెట్ పౌడర్ అగ్రెసివ్నెస్ ని మరియు తను గ్యాట్లింగ్ గన్ ని యూజ్ చేసే విధం చూసి తను ముందులా కాకుండా ఎంత డేంజరస్ గా మారిపోయిందో అని తెలుసుకుని వైలెట్ ఆశ్చర్యపోతుంది. ఫైర్ లైట్స్ లో ఒకతను ఆ జెమ్స్టోన్ ని తీసుకుని క్లైటన్ ని కొట్టి ఆ చోట్లో నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అలాగే పౌడర్ ని ఒకతను గాయపరచడంతో అది చూసి డిస్ట్రాక్ట్ అయిన వైలెట్ ని ఇంకో అతను కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. ఆ వ్యక్తి వైలెట్ ని చంపేస్తాడన్న సమయానికి ఆ ఫైర్ లైట్ లీడర్ అతన్ని ఆపి అలా చేయకు, తనని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోదామని చెప్తాడు. పౌడర్ తనని గాయపరిచిన వాడిని కొట్టి తిరిగి అన్కాన్షియస్ అయ్యున్న వైలెట్ ని ఆ ఫైర్ లైట్స్ వాళ్ళు పట్టుకుని ఉండడం చూసి తను వాళ్ళతో ఫైట్ చేయడం కోసం వెళ్తుంది. కానీ వాళ్ళు వైలెట్ ని తీసుకుని ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. దానితో చివరికి పౌడర్ మళ్ళీ ఒంటరిగా అయిపోయినట్టు చూపించి ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.